అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నాడు మనం శ్రీరామనవమిని జరుపుకుంటాం. ఇది భగవంతుడు శ్రీరాముడి జన్మదినం. ఈ పుణ్యదినాన్ని దేశం మొత్తం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అయోధ్యలో కోశల రాజ్యాన్ని పాలిస్తున్న దశరథ మహారాజుకు చాలా కాలంగా సంతానం లేదు. అతని భార్యలు కౌసల్య, కైకేయి, సుమిత్రాదేవి దేవుని ఆశీస్సులతో పుత్ర సంతానం కోసం యజ్ఞం చేయించారు. ఆ యజ్ఞ ఫలితంగా శ్రీరాముడు జన్మించాడు. చైత్ర శుద్ధ నవమి నాడు పుణ్యకాలంలో ఉదయాన్నే శ్రీరాముడు జన్మించారు. ఆయన అవతారం ధర్మస్థాపన కోసం, దుష్ట సంహారం కోసం. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. శ్రీరాముని ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీరామ జననం ఘనంగా జరుపుకుంటారు. రామకథలు, రామాయణ పారాయణం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కళ్యాణోత్సవం కూడా చేస్తారు. శ్రీరాముడు సీతామాత కళ్యాణాన్ని ప్రతీకాత్మకంగా జరుపుకుంటారు. ఇది మన సంస్కృతి, మన భక్తి విశ్వాసానికి గొప్ప ఉదాహరణ. ఇటు మన జీవితాల్లోనూ రాముని పాత్రను అర్థం చేసుకోవాలి. ఒక ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భర్త, ఆదర్శ రాజు. ఈ శ్రీరామ నవమి రోజున మనందరం రాముని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్.